హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం మా అమ్మ స్టైల్లో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా మునక్కాయలు, ఉల్లిపాయలు, టమోటా, క్యారెట్, దోసకాయ, పచ్చిమిరపకాయలు, బెండకాయలు కోసుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం నూనె వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలంటే మీ ఇష్టం, వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్ని వేసుకునే ముందు పప్పుని ప్రిపేర్ చేసుకోవాలి. పప్పుని నార్మల్ గా వాటర్ లో ఉడికించుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి. నార్మల్ గా పప్పు చేసుకోవడం అందరికీ వచ్చని నేను అది వీడియోలో యాడ్ చేయలేదు. ఈ పప్పు వేయించిన కందులతో చేసిన పప్పు, సో అందుకని ఆ కలర్ లో ఉంది. నార్మల్ గా షాప్స్ లో అయితే ఆ కలర్ లో ఉండదు. పప్పుని ఉడికించక ముందే చింతపండుని ఇలా వాటర్ లో పెట్టుకోండి. తర్వాత ఇందాక మనం వెజిటేబుల్స్ అన్నిటికీ ఉప్పు, కారం పట్టించి పెట్టుకున్నాం కదా, అవి ఒక పొయ్యి మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ముక్కల్ని లైట్ గా ఫ్రై చేసుకుంటే చాలు. కొంచెం పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా రసం తీయండి. మీకు పులుపు సరిపోయేంత వరకు వాటర్ పోసుకోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకోండి. మీ టేస్ట్ కు తగ్గట్లు పులుపు సరిపోయిందో లేదో అని ఒకసారి చెక్ చేసుకోండి. లేకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని అండ్ మీ పులుపుని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలానే పొయ్యి మీద కొంచెం సేపు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పప్పుని పప్పు గుత్తితో ఇలా మిక్స్ చేసుకోండి మెత్తగా అయ్యేంత వరకు. మీరు ఇలా మిక్స్ చేసుకోలేమంటే మిక్సీ జార్ లో కూడా వేసుకోవచ్చు. పప్పు మెత్తగా అయిన తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరుగుతున్న సాంబార్ లో కొంచెం బెల్లం వేసుకోండి. లైట్ గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే సాంబార్ మసాలా పౌడర్ వేసుకోండి. ఒక ప్యాకెట్ మొత్తం వేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్న పప్పుని ఇప్పుడు మనం మరుగుతున్న సాంబార్ లో వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీని మా అమ్మ కట్టెల పొయ్యి మీద చేసింది. ఎప్పుడు గ్యాస్ స్టవ్ మీదే కాకుండా అప్పుడప్పుడు ఇలా కట్టెల పొయ్యి మీద కూడా చేసుకోండి. ఎప్పుడు గ్యాస్ స్టవ్ మీద చేసేవే తినకుండా అప్పుడప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. హెల్త్ కి చాలా మంచిది కూడా. మేము రెగ్యులర్ గా ఏం కాదు, ఎప్పుడన్నా ఒకసారి తింటాం అంతే. రెగ్యులర్ గా అంటే మనకి కుదరదు కదా, సో అందుకని అప్పుడప్పుడైనా సరే తినాలి. ఇప్పుడు మేము పచ్చి కొబ్బరిని ఇలా రోట్లోనే పేస్ట్ చేసుకుంటున్నాము. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. రోట్లో ఇలా పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, సో అందుకని ఇలా రోట్లోనే వేసి చేసాము. ఇప్పుడు మనం ఈ సాంబార్ లోకి పోపు పెట్టుకోవాలి. సో అందుకని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు వేసుకొని 2 వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ముందుగా వేసుకుంటే ఎండుమిరపకాయలు మాడిపోతాయి, అందుకని పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, కానీ ఎక్కువ వేసుకోకండి, కొంచెమే వేసుకోండి. ఇంగువ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మరుగుతున్న సాంబార్ లో ఈ తాలింపుని వేయండి. సాంబార్ లో వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. తర్వాత ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఒకసారి మీకు ఉప్పు అడ్జస్ట్ అయిందో లేదో అని చెక్ చేసుకోండి. సరిపోకుంటే కొంచెమే వేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ని వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీర వేసుకోండి. అంతే, రెడీ. ఎంతో టేస్టీ సాంబార్ రెడీ. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్.